రాధా గోవిందం కృష్ణప్రియపై కోర్టులో అరుస్తూ ఉంటాడు. నా రక్తం తాగుతావా, నన్ను కొరుక్కొని తింటావా, నిన్ను వద్దు అని చెప్తున్నా కూడా ఎందుకు నేనే కావాలని నా వెంట పడుతున్నావు? నువ్వు అసలు ఆడదానివేనా, మానవత్వం ఉన్నదానివేనా, ఆత్మగౌరవం ఉన్నదానివేనా? వీధి కుక్కలు సైతం చీ అని 2 సార్లు అంటే 3వసారి దగ్గరకు రావడానికి వెనకాడతాయి. కానీ నాకు నువ్వు వద్దు, నువ్వు నా లైఫ్లో ఉండటం నాకు ఇష్టం లేదు అని నేను కోర్టుకు వచ్చినా కూడా నీకు కొంచెం కూడా ఎందుకు అర్థం కావట్లేదు? నీకు నిజంగా ఆత్మగౌరవం అనేది లేదు, నువ్వు అసలు ఆడదానివే కాదు అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఆగుతారా అని చెప్పి కృష్ణప్రియ అంటుంది. మానవత్వం ఆత్మగౌరవం ఉన్నదాన్ని కాబట్టే ఇంకా మీరు మారరు అని తెలిసి కూడా మీతో కాపురం చేయటానికి సిద్ధపడ్డాను. మీరు నన్ను ఎన్నిసార్లు చీకొట్టినా నాలో నేనే మదన పడ్డాను. కానీ ఈ విషయాన్ని ఇంకొకరికి చెప్పకుండా ఎన్నో కష్టాలు పడుతూ మీతోనే ఉండాలనుకుంటున్నాను. అది ఎందుకు అనుకుంటున్నారు? మీరు నా మెడలో కట్టిన ఈ తాళి వల్లే అని చెప్పి కృష్ణప్రియ అంటూ ఉంటే, ఆ తాళి అగ్రిమెంట్ పెళ్లి మర్చిపోయావా అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటాడు. అది అగ్రిమెంట్ పెళ్ళని నాకు కూడా బాగానే గుర్తుంది. కానీ నేను పెరిగిన పెంపకం, నా అక్క చెల్లెలు, నాకు తోడుగా ఉన్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేస్తున్నా, చెయ్యి కొడుతున్నా కూడా నీకాడే ఉండేలా చేస్తున్నాయి. ఈ విషయం మన 2 ఫ్యామిలీలకు తెలిస్తే ఎంత బాధపడతారోనని నాలో నేనే మదన పడుతున్నాను. కానీ ఈ విషయాన్ని ఒక్కరికి కూడా చెప్పలేదు. ఇదంతా కూడా నేను పెరిగిన పెంపకం వల్లే అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటుంది. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏంటో మీలాంటి భర్తకు భార్యగా వచ్చాను. మిస్టర్ రాధా గోవిందు, మీరు చీ కొట్టినా చా కొట్టినా నేను మీతోనే కలిసి ఉంటాను అని చెప్పి కృష్ణప్రియ చెప్తూ ఉంటే రాధా గోవిందానికి కోపం వస్తూ ఉంటుంది. మరోవైపు విక్రమ్ రాణిమ్మని తీసుకొని కోర్టుకు వస్తూ ఉంటాడు. తొందరగా పోనివయ్యా, మా అత్తగారికి విచిత్రమైన ఒక దృశ్యాన్ని చూపించాలి అని చెప్పి విక్రమ్ ఆటో డ్రైవర్కు చెప్తూ ఉంటే రాణిమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. నన్ను పిచాచిలా పట్టుకొని ఇలానే తిరుగుతూ ఉంటావా? నేను వద్దన్నా కూడా నా వెంటే తిరుగుతావా? ఎందుకు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు? నా నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? నీ ఫ్యామిలీని సెటిల్ చేస్తా అన్నాను, నిన్ను సెటిల్ చేస్తా అన్నాను, అయినా కూడా ఎందుకు నా బాధ వినిపించుకోవట్లేదు అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటే, మిస్టర్ రాధా గోవిందం అని చెప్పి కృష్ణప్రియ గట్టిగా అరుస్తుంది. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నీకెంత పొగరు అని చెప్పి రాధా గోవిందం కృష్ణప్రియపై చెయ్యెత్తుతాడు. కరెక్ట్గా ఆ టైంకే రాణిమ్మ విక్రమ్ కోర్టు దగ్గర ఆటో దిగుతారు. రాణిమ్మ రాధ అలా కృష్ణప్రియపై చెయ్యెత్తటాన్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక రాధా గోవిందం రాణిమ్మని చూసి స్పీడ్గా కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ కృష్ణ, ఏమైందమ్మా? అల్లుడు గారు నువ్వు కోర్టుకి ఎందుకు వచ్చారు? ఏమైందో చెప్పవే అని చెప్పి రాణిమ్మ కృష్ణప్రియని అడుగుతూ ఉంటే, కృష్ణప్రియ ఏడుస్తూ రాణిమ్మ భుజం మీద పడుకుంటుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే గనక ఆ లాయర్ని వెళ్ళి కలవాలి అని చెప్పి విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రాణిమ్మ కృష్ణప్రియను ఇంటికి తీసుకొని వస్తుంది. అమ్మ కృష్ణ, ఏమైందో చెప్పవే, నువ్వు చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది అని చెప్పి రాణిమ్మ అడుగుతూ ఉంటుంది. అమ్మ కృష్ణ, అల్లుడు గారు నిన్నేమన్నారు? నువ్వు అల్లుడు గారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు చెప్పండి అమ్మా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. నన్ను చెప్పమంటారా అత్తయ్య గారు అని చెప్పి విక్రమ్ వస్తాడు. ఏంటి నువ్వు చెప్పేది? తాగుబోతు వెదవి, వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటాడు. నేను తాగుబోతు వెదవినే, కానీ మీ శ్రీమంతపు అల్లుడున్నాడే రాధా గోవిందం, అతను ఏం చేశాడో తెలుసా? మీ కూతురు కృష్ణప్రియకు అక్రమ సంబంధం అంటకట్టాడు అని చెప్పి విక్రమ్ చెప్పడంతో రాణిమ్మ ప్రసాదరావు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఈ తాగుబోతోడు చెప్పిన మాట నిజమేనమ్మా? చెప్పు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. ఏంటే ఏం మాట్లాడవు? విక్రమ్ చెప్పేది నిజమేనా అని చెప్పి రాణిమ్మ అడుగుతూ ఉంటే, నిజమో కాదో ఈ ఫోటోలు చూసి మీరే అర్థం చేసుకోండి అత్తయ్య గారు అని చెప్పి విక్రమ్ ఎస్పీ రవికిరణ్ ఇంకా కృష్ణప్రియ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను రాణిమ్మకి ఇస్తాడు. మీ శ్రీమంతపు అల్లుడు రాధా గోవిందం తన భార్య కృష్ణప్రియకు ఎస్పీ రవికిరణ్కు అక్రమ సంబంధం ఉందని విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళాడంట అత్తయ్య గారు. నేను తాగుబోతోడనే కానీ మర్యాద లేని వాడిని కాదు, నన్ను ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్పి విక్రమ్ అంటూ ఉంటాడు. ఏంటమ్మా విక్రమ్ చెప్పింది నిజమేనా? నిజంగానే అల్లుడు గారు నీపై అక్రమ సంబంధం కేసు వేశారా అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. చెప్పవే, ఇంత జరుగుతున్నా కూడా మాకెందుకు చెప్పలేదో చెప్పు అని చెప్పి రాణమ్మ అంటూ ఉంటుంది. రామ్మ కృష్ణ, ఆ రాధా గోవిందాన్నే అసలు నా కూతురు నిప్పు లాంటిదైతే నా కూతురు మీద ఇలాంటి నింద ఎందుకు వేశావని నిలదీద్దాం రామ్మ అని చెప్పి ప్రసాదరావు కృష్ణప్రియను లాక్కొని రామ్మూర్తి ఇంటికి వెళ్తాడు. రాధా గోవిందం గారు, బాబు రాధా గోవిందం గారు బయటికి రండి అని చెప్పి
ప్రసాదరావు అరుస్తూ ఉంటే, ఏంటండి అర్ధరాత్రి వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు, ఏమైంది, ఎందుకు అంత పెద్దగా మాట్లాడుతున్నారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. బావగారు ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. మీ కొడుకు రాధా గోవిందాన్ని బయటికి రానివ్వండి, ఏం జరిగిందో అతనే చెప్తాడు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే రాధా గోవిందం బయటకు వస్తాడు. ఏంటి బాబు, నువ్వేం చేశావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా, నా కూతురు ఎలాంటిదో నీకు తెలీదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, బావగారు ఏం జరిగిందో చెప్పండి బావగారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం జరిగిందో మీ కొడుకుని అడగండి, ఇది మీకు మాకు చెప్పకుండా తన గుండెల్లో ఎంత భారాన్ని మోస్తుందో దానికి తెలుసు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. మళ్ళీ ఏం చేసావురా, చెప్పరా, బంగారం లాంటి అమ్మాయిని ఏమన్నావో చెప్పరా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. మీరే చూడండి బావగారు, నా కూతురు నిప్పు లాంటిదైతే నా కూతురు మీద అక్రమ సంబంధం కేసు పెట్టాడు, ఈ ఫోటోలు చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పి ప్రసాదరావు రామ్మూర్తికి ఫొటోస్ ఇవ్వగానే ఫొటోస్లో రవికిరణ్ కృష్ణప్రియ హక్ చేసుకొని ఉండటం చూసి ఇక రామ్మూర్తి ఒక్కసారి షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, అసలు బంగారం లాంటి కోడల మీద ఇలాంటి నింద వేయటానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా అని చెప్పి రామ్మూర్తి రాధా గోవిందాన్ని చంపలు బాత్తూ ఉంటాడు. బేబీ ఏం చేస్తున్నావు నువ్వు, రాధని అలా కొడుతున్నావేంటి అని చెప్పి తార అడ్డుపోతూ ఉంటుంది. వీడు చేసిన దానికి ఏం చెయ్యాలి, నాకు కోడలికి బదులుగా కూతురు వచ్చిందని సంతోషపడ్డాను, వీడు నా కొడుకే కాదు బావగారు, వీణేం చేసుకుంటారో, వాడు నా కూతురు పైన వేసిన నిందకు ఏం చేస్తారో మీరు అదే చేసుకోండి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ప్రసాదరావు తీసుకొచ్చిన ఫొటోస్ ని రామ్మూర్తి కుటుంబం అంతా చూసి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక విష్ణుప్రియ కృష్ణప్రియను పట్టుకొని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి రాధాబాబు, నా కూతురు ఏ తప్పు చేసింది, మీతో తాళి కట్టించుకోవడం తప్ప, లేకపోతే మీరు ఎన్ని తిట్టినా కొట్టినా మీతో కలిసి ఉండాలనుకోవడం తప్ప, చెప్పండి అని చెప్పి రాధా గోవిందాన్ని నిలదీస్తూ ఉంటాడు. ఎవరుండమన్నారండి, నాతో ఉండమని నేను చెప్పానా ఏంటి అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటాడు. అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు, నా కూతురు మీరు తిట్టినా కొట్టినా మనసులో పెట్టుకునేది, మీరు ఇలాంటి నింద వేస్తారని మేము కల్లో కూడా అనుకోలేదు, నా కూతురు ఎలాంటిదో మీకు తెలీదా బాబు అని చెప్పి రాణిమ్మ అంటూ ఉంటుంది. చి, వీడు నా కొడుకే కాదు, వీడిని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నా కూతురు లాంటి కృష్ణప్రియపై ఇలాంటి నింద వేయటానికి వీడికి మనసు ఎలా వచ్చిందో అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రియ ఏడుస్తూ ఉంటే విష్ణు హరి కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక రాణిమ్మ బాధలో అలానే ఉండిపోతుంది. మరోవైపు తారా శిఖర ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. అసలు వీడు నా కొడుకే కాదు, వీడిని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంది, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి వీడిని అని చెప్పి రామ్మూర్తి ప్రసాదరావుతో చెప్తూ ఉంటాడు. చెప్పండి బాబు, నా కూతురు ఏ తప్పు చేసిందని మీరు ఇలాంటి నింద వేశారో చెప్పండి, ఇంకా మాకు పరువు గౌరవం మర్యాద ఏమైనా ఉండకుండా చేశారు కదా బాబు అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు అడుగుతుంది నిన్నేరా, వాళ్ళకు సమాధానం చెప్పు, ఎందుకు కృష్ణప్రియపై అలాంటి నింద వేశావో చెప్పు, కృష్ణప్రియ చేసిన తప్పేంటి పాపం ఏంటో చెప్పు, నువ్వు మారవని తెలిసి కూడా నిన్ను మార్చుకోవాలని చూడటం తప్ప అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. నీ గతంలో ఏదో జరిగిందని దాన్నే పట్టుకొని బాధపడుతూ ఉంటావా, ఎన్ని రోజులు బాధపడతావు, నీ గతంలో జరిగిన దానికి మేము కూడా బాధపడుతూనే ఉన్నాము, కానీ దాన్నే మనసులో పెట్టుకొని ఇప్పుడు దేవత లాంటి కృష్ణప్రియపై ఇలాంటి నిందలు వేసి తన్ను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, నేను ఏమి కావాలని నిందలు వేయలేదు, నేను స్వేచ్ఛగా నా బతుకు నేను బతకాలనుకుంటున్నాను, కానీ నన్ను బతకనివ్వనంటుంది, నాతో పాటు తను కూడా ఉండాలంటుంది, అందుకే కృష్ణప్రియ అంటే నాకు కోపం అని చెప్పి రాధా గోవిందం అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.